హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ముక్కోటి ఏకాదశి యొక్క పూజా విధానం గురించి, ఆ రోజు ఉపవాసం ఉండేవారు ఏ విధంగా ఉపవాసం ఉండాలి, అలాగే ద్వాదశ పారణ ఎలా చేయాలి, ఏకాదశి మరియు ద్వాదశి తిథులు ఎంతవరకు ఉన్నాయి, అలాగే ద్వాదశి రోజున ఉపవాసం ఎప్పుడు విడవాలి, ఎలా విడవాలి, స్వయంపాక దానాల గురించి, వీటన్నింటి గురించి వివరంగా ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిలో యోగనిద్రలోకి వెళ్ళిన శ్రీహరి కార్తీక మాసంలో వచ్చే కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటారు. అలా మేల్కొన్న శ్రీహరి లక్ష్మీదేవిని పరిణయమాడి ఈ రోజునే అంటే ఈ వైకుంఠ ఏకాదశి రోజునే వైకుంఠానికి చేరుకుంటారు. లక్ష్మీదేవితో పాటుగా వైకుంఠానికి చేరుకున్న శ్రీహరిని ఈరోజు ముక్కోటి దేవతలు దర్శించుకొని పూజిస్తారు. కావునే ఈ రోజుని ముక్కోటి ఏకాదశిగా చెబుతారు. అలాగే ఈ రోజునే శ్రీహరి ముక్కోటి దేవతలతో పాటుగా భూలోకానికి విచ్చేశారని, కావున ఈ రోజుని ముక్కోటి ఏకాదశి అని అంటారని చెబుతారు. మరి అత్యంత పవిత్రమైన ఈ రోజున మనం పూజా విధానం ఏ విధంగా చేసుకోవాలి, అలాగే ఏవి నైవేద్యాలుగా సమర్పించాలి, ఏవి దానాలుగా చేయాలి, ఉపవాసం ఎలా ఉండాలి, జపించాల్సిన మంత్రాలు ఏమిటి, ఇవన్నీ వివరంగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఏకాదశి మరియు ద్వాదశి తిథులు ఎప్పుడున్నాయో చూద్దాము. ధనుర్మాసపు శుద్ధ ఏకాదశినే మనం ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశిగా జరుపుకుంటాము. ఈ రోజు తిథి ఏకాదశి. ముక్కోటి ఏకాదశి మనకి డిసెంబర్ 23వ తారీఖున అనగా శనివారం నాడు వచ్చింది. ఈరోజు మనకి ఏకాదశి తిథి డిసెంబర్ 22వ తారీఖున అంటే శుక్రవారం ఉదయం 9:38 నుండి డిసెంబర్ 23వ తారీఖున శనివారం ఉదయం 7:56 వరకు మనకి ఏకాదశి తిథి అనేది ఉంది. మనకి సూర్యోదయానికి ఏ తిథి ఉందో ఆ తిథినే మనం ఆ రోజంతా భావిస్తాం కాబట్టి మనం ఏకాదశి అనేది 23వ తారీఖున చేసుకోవాలి. అలాగే ఈరోజు నక్షత్రం భరణి నక్షత్రం కాబట్టి ముక్కోటి ఏకాదశి మనకి డిసెంబర్ 23వ తారీఖున శనివారం వచ్చింది ఫ్రెండ్స్. అలాగే ఈ రోజున మనం వైకుంఠ ద్వార దర్శనం కూడా చేసుకుంటాము. మనకి వైకుంఠ ద్వార దర్శనం అనేది కూడా 23వ తారీఖున చేసుకోవచ్చు. 23వ తారీఖున ఉదయం 8 గంటల వరకే మనకి ఏకాదశి తిథి ఉన్నప్పటికీ కూడా ఈ రోజంతా కూడా మనం వైకుంఠ ద్వార దర్శనం అనేది చేసుకోవచ్చు. అలాగే ద్వాదశి తిథి మనకి డిసెంబర్ 24వ తారీఖున ఆదివారం నాడు వచ్చింది ఫ్రెండ్స్. మనకి ద్వాదశి తిథి శనివారం నాడు కూడా ద్వాదశి తిథి అనేది ఉంది, కానీ శనివారం నాడు మనం ఏకాదశి అనేది జరుపుకుంటాము. ఇక ద్వాదశి రోజు ఎవరైతే ఉపవాసాన్ని విడుస్తున్నారో వారు ద్వాదశి రోజున ఉదయం 6:30 లోపు పూజా కార్యక్రమాలు ముగించుకొని ఉపవాసం విడవడం అనేది ఎంతో మంచిది. ద్వాదశి తిథి మనకి డిసెంబర్ 23వ తారీఖున ఉదయం 7:56 నుండి డిసెంబర్ 24వ తారీఖున ఉదయం 6:24 వరకు మనకి ద్వాదశి తిథి అనేది ఉంది. ఏకాదశి ఉపవాసం ఉండేవారు శనివారం ఉపవాసం ఉండి ద్వాదశి పారణ చేసేవారు ద్వాదశి నాడు ఉపవాసం విడిచేవారు ఆదివారం ఉదయం 6:30 లోపు పూజా కార్యక్రమాలు ముగించుకొని ద్వాదశి ఉపవాసాన్ని అనేది విడవచ్చు. ఇక ఏకాదశి రోజు ఉపవాసం ఎలా ఉండాలి, అలాగే ఆ రోజు పూజా విధానం ఏమిటి, అవన్నీ కూడా వివరంగా చూద్దాము. ఎప్పుడైనా మనం ఏకాదశి చేసేటప్పుడు ఖచ్చితంగా దశమి మరియు ద్వాదశి కూడా చేయాలి. సంవత్సరంలో మనకి నెలకి 2 చొప్పున మొత్తం 24 ఏకాదశులు అనేవి వస్తాయి. కానీ మనం ముఖ్యంగా తొలి ఏకాదశి, అలాగే కార్తీక శుద్ధ ఏకాదశి, ఈ వైకుంఠ ఏకాదశి ఎక్కువగా చేసుకుంటాము. కానీ ఈ ముక్కోటి ఏకాదశి ఒక్కరోజు చేయడం వల్ల మనకి ఈ సంవత్సరం అంతా ఉండే ఏకాదశులన్నీ చేసిన ఫలితం అయితే దక్కుతుంది. అలాగే ఒక్క వైకుంఠ ఏకాదశి చేయడం వల్ల 3 కోట్ల ఏకాదశులు చేసిన ఫలితం అనేది దక్కుతుందని భావిస్తారు. ఏకాదశి పూజ చేసుకునేవారు, వ్రతం చేసుకునేవారు తప్పకుండా ఆ రోజున ఉపవాసం అనేది ఉండాలి. ఇలా ఏకాదశి రోజు ఉపవాసం ఉండేవారు దశమి రోజును కూడా చేయాలి. అంటే దశమి రోజున కూడా మనం నిత్య దీపారాధన చేసుకొని మధ్యాహ్నం భోజనం చేయవచ్చు. కానీ కుదిరిన వారు రాత్రి భోజనం చేయకుండా ఉండాలి. భోజనం చేయకుండా ఉండలేని వారు అల్పాహారాన్ని అనేది తీసుకోవచ్చు. కానీ దశమి రోజు రాత్రి కూడా ఉపవాసం ఉండడం అనేది మంచిది. ఉండలేని వారు దశమి రోజు రాత్రి అల్పాహారం గాని లేదంటే పాలు పండ్లను గాని తీసుకోవచ్చు. ఇక ఏకాదశి రోజున ఉదయాన్నే లేచి గుమ్మం వాకిలి చిమ్ముకొని ముగ్గులు వేసుకొని మన కార్యక్రమాలు ముగించుకున్న తరువాత తలస్నానం చేసి దేవుని మందిరం లేదా పూజా మందిరాన్ని అనేది శుభ్రం చేసుకొని విష్ణుమూర్తి మరియు లక్ష్మీదేవి ఉండే ఫోటోను గాని లేదంటే విగ్రహాలను కానీ పెట్టుకొని పూజ అనేది చేసుకోవాలి. ఈ రోజు ఏకాదశి పూజ కానీ లేదంటే వ్రతాన్ని చేసుకునేవారు కలసం పెట్టుకునే ఆనవాయితీ ఉంటే ఒక పీటకి లేదంటే ఏదైనా ఆసనాన్ని శుభ్రంగా కడిగి దానికి పసుపు రాసి బొట్లు పెట్టి దాని మీద పద్మం మరియు శంకు చక్రాల ముగ్గులనేవి వేసుకోవాలి. కలసం మానవాయితీ ఉన్నవారు కలసాన్ని తీసుకొని అందులో 3 వంతులకు నీరు నింపుకొని అందులో కొంచెం పసుపు, కుంకుమ మరియు అక్షంతలు వేసుకోవాలి. దాని మీద టెంకాయను పెట్టుకొని అంటే కొబ్బరికాయను పెట్టుకొని కొబ్బరికాయకి
ఎర్రని లేదా పచ్చని వస్త్రాన్ని లేదంటే తెలుపు వస్త్రాన్ని కూడా పెడతారు. అలా తెలుపు వస్త్రాన్ని అయినా సరే పెట్టుకోవచ్చు. కలశం చుట్టూ మామిడాకులు పెట్టుకొని దాని మీద ఈ టెంకాయను పెట్టుకొని పూలతో అలంకరించి పసుపు కుంకుమ పెట్టాలి. కలశం ఆనవాయి లేని వారు ఫోటో పెట్టుకుని పూజించుకోవచ్చు. ఈ రోజు విష్ణుమూర్తి మరియు లక్ష్మీదేవి ఇద్దరిని కూడా పూజించాలి. ఇక ఈ రోజు ముఖ్యమైనవి 2. అవి ఏంటంటే, ఒకటి దీపారాధన, ఇక రెండోది ఉత్తర ద్వార దర్శనము. పూజలో మనం దీపారాధన చేసుకునేటప్పుడు 5 ఒత్తుల దీపాన్ని అనేది వెలిగించుకోవడం మంచిది. ఈరోజు 5 ఒత్తులను వేసి దీపారాధన అనేది చేయాలి. అలాగే ఆవు నేతితో దీపారాధన చేయడం అనేది ఎంతో శ్రేష్టమైనది. కుదిరిన వారు తప్పకుండా ఆవు నేతితో దీపారాధన అనేది చేయండి. ఇక ఈరోజు అత్యంత ముఖ్యమైనది ఉత్తర ద్వార దర్శనము. అంటే ఈరోజు మనం వైకుంఠ ద్వారాన్ని పోలి ఉండే ఉత్తర ద్వారం ద్వారా విష్ణుమూర్తిని అనేది దర్శించుకుంటాము. ఈరోజు ప్రతి విష్ణాలయంలో కానీ లేదంటే వెంకటేశ్వర స్వామి, రాముడు ఇలాంటి విష్ణువుకి సంబంధించిన ఆలయాలన్నింటిలోనూ ఉత్తర ద్వారాలు అనేవి ఏర్పాటు చేస్తారు. ఇలా ఈరోజు ఉత్తర ద్వారం నుండి ఆ విష్ణుమూర్తిని దర్శించుకోవడం వల్ల వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని భావిస్తారు. విష్ణుమూర్తి అలంకార ప్రియుడు కాబట్టి ఈరోజు విష్ణుమూర్తిని జాజిపూలతోనూ అలాగే తులసి మాలలతోనూ అలంకరిస్తారు. జాజిపూల మాలలతో కానీ లేదంటే తులసి దళాలతో కానీ ఈరోజు విష్ణుమూర్తిని పూజించినట్లయితే అత్యంత పుణ్య ఫలితాలు లభిస్తాయి. ఇక ఈ రోజు నైవేద్యాలుగా గోధుమ రవ్వ ప్రసాదాన్ని సమర్పించాలి. అలాగే ఏమైనా పండ్లను కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు. కుదిరిన వారు తప్పకుండా విష్ణు అష్టోత్తరాలను, అలాగే విష్ణు సహస్రనామాలను, గోవిందనామాలను, అలాగే విష్ణు పురాణాన్ని కూడా పఠించాలి. ఈరోజు మనం ఇవన్నీ కూడా పఠనం చేయాలి. కుదరని వారు, అంటే ఇవన్నీ పఠించడానికి సమయం లేని వారు లేదంటే కుదరని వారు కనీసం ఈ 2 మంత్రాలనైనా ఈరోజు జపించవచ్చు. అవేంటంటే ఓం నమో నారాయణాయ, లేదంటే ఓం నమో భగవతే వాసుదేవాయ మంగళం. ఇలా ఈ 2 మంత్రాలను 9 లేదా 11 లేదా 21 లేదంటే 108 సార్లు జపించడం వలన సత్ఫలితాలనేవి లభిస్తాయి. ఇలా ఏకాదశి పూజ లేదా ఏకాదశి వ్రతాన్ని చేసుకునేవారు తప్పకుండా ఈరోజు ఉపవాసాన్ని అనేది ఉండాలి. అంటే ఉదయం నుంచి రాత్రి వరకు ఉపవాసం అనేది ఉండాలి. అలాగే రాత్రి జాగరణ అనేది కూడా చేయాలి. ఇలా ఉండగలిగిన వారు తప్పకుండా రోజంతా తులసి తీర్థాన్ని మాత్రమే తీసుకుంటూ ఉపవాసాన్ని అనేది ఉండాలి. అలాగే ఉండలేని వారు, అంటే పెద్దవారు కానీ లేదంటే ఆరోగ్యం సహకరించలేని వారు కానీ ఈరోజు పాలను మరియు పండ్లను తీసుకుంటూ ఉపవాసాన్ని అనేది ఉండవచ్చు. ఉండలేని వారు మధ్యాహ్నం వరకు, అంటే 3-3:30 ప్రాంతం వరకు ఉపవాసం ఉండి, ఒంటిపూట ఉపవాసం ఉండి 3:30 ప్రాంతం తర్వాత ఏదైనా పండ్లను కానీ లేదంటే పాలను కానీ తీసుకోవచ్చు. గోధుమ రవ్వ ప్రసాదం ఇలాంటివి కూడా తినవచ్చు. కానీ ఈరోజు బియ్యంతో చేసిన ఏ పదార్థాలను కూడా తినకూడదు. ఏకాదశి రోజు బియ్యంతో వండిన అన్నాన్ని కానీ లేదంటే పరమాన్నం, పులిహోర లాంటివి బియ్యంతో చేసిన పదార్థాలను మాత్రం అస్సలు తినకూడదు. ఇలా ఉండలేని వారు 3:30 తర్వాత పలహారాన్ని భుజించి ఉండవచ్చు. అలాగే రాత్రికి కూడా ఉపవాసం అనేది ఉండాలి. ఉండలేని వారు పాలు మరియు పండ్లను అయితే తీసుకోవచ్చు. ఇలా ఈ రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగరణ మరియు భగవన్నామ జపాన్ని అనేది చేయాలి. గోవిందనామాలను జపించడం అలాగే విష్ణు సహస్రనామాలను జపించడం ఎంతో విశేషమైనది. ఇక ఏకాదశి రోజు మనం నిషేధించవలసిన ఆహారం బియ్యము మరియు పప్పు. బియ్యంతో వండిన, అంటే అన్నంతో వండిన ఏ పదార్థాలను ఈరోజు తినకూడదు. అలాగే పప్పును కూడా ఈరోజు తినకూడదు. పప్పు ధాన్యాలు అంటే కందిపప్పు కానీ పెసరపప్పు కానీ ఈరోజు వండుకోకూడదు. పప్పును తినడం వలన 1000 ఏకాదశులు చేసిన ఫలితం పోతుందని పెద్దలు చెబుతారు. కాబట్టి ఈరోజు పప్పును కూడా నిషేధిస్తారు. ఇక మరునాడు, అంటే ద్వాదశి రోజు ఉదయాన్నే మనం నిత్య దీపారాధన చేసుకున్న తరువాత బ్రాహ్మణులకి స్వయంపాక దానం చేసిన తరువాత మనం ఉపవాసాన్ని అనేది విడవవచ్చు. అంటే ద్వాదశి రోజు ఎవరికైనా అన్నదానం చేయడం కానీ లేదంటే ఎవరైనా బ్రాహ్మణులకు మన శక్తి కొలది స్వయంపాక దానం ఇవ్వడం అనేది కూడా మంచిది. ఇలా ఒకరికి భోజనం పెట్టిన తరువాత మనం భుజించడం అనేది ఉత్తమము. స్వయంపాక దానం అంటే ఒకరి భోజనానికి సరిపడే వస్తువులను మనం ఇవ్వడం అన్నమాట. ఇవి మన శక్తి కొలది ఇచ్చుకోవచ్చు. అంటే బియ్యము, పప్పు, ఉప్పు, అలాగే చింతపండు, పచ్చిమిరపకాయలు, కాయగూరలు, తోటకూర, గుమ్మడికాయ, దక్షిణ, ఇలా ఒకరికి భోజనానికి సరిపడే వస్తువులన్నింటినీ మనం ఇచ్చుకోవచ్చు. ఈ స్వయంపాక దానం అనేది మన శక్తి కొలది ఎంతైనా చేయవచ్చు. ఇలా స్వయంపాక దానం చేసిన తరువాత మన ఉపవాసాన్ని అనేది విడవాలి. అంటే ఆ తర్వాత మనం ఏదైనా పలహారాన్ని కానీ భోజనాన్ని కానీ తినవచ్చు. అలాగే మధ్యాహ్నం కూడా భోజనం చేయవచ్చు. కానీ రాత్రికి మాత్రం ఏదైనా పలహారాలను కానీ పాలను పండ్లను కానీ తీసుకోవాలి. రాత్రి మాత్రం భోజనం చేయకూడదు.
ఏకాదశి రోజు ఉపవాసం ఎంత ముఖ్యమో అలాగే ద్వాదశి రోజు ఉపవాసాన్ని విడవడం కూడా అంతే ముఖ్యము. అంటే ద్వాదశి గడియలు ఉన్నప్పుడే మనం మన ఉపవాసాన్ని అనేది విడవాలి. అలాగే ఈరోజు దానంగా స్వయంపాక దానము, మన శక్తి కొలది వస్త్రదానము ఇలా ఏమైనా చేయవచ్చు. దక్షిణ రూపంలో కూడా ఇవ్వవచ్చు. అలాగే అన్నదానం కూడా చేయవచ్చు. ఇది ఫ్రెండ్స్ వైకుంఠ ఏకాదశి రోజు పూజా విధానము, అలాగే మనం పాటించవలసిన నియమాలు మరియు చేయవలసిన విధులు. ఈ రోజు ఖచ్చితంగా దీపారాధన మరియు ఉత్తర ద్వార దర్శనం అనేది ఎంతో విశేషమైనది. ఖచ్చితంగా రెండింటినీ మాత్రం పాటించండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు.